ఏపీలో ఈసారి బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అయితే లభిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో 2 మంత్రి పదవులను కూడా టీడీపీ తీసుకుంది. ఇందులో మరికొన్ని కీలక పదవులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నట్లు, మధ్యలో ఒక ఓటమి మినహాయిస్తే వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం గజపతి రాజుకి ఉంది. టీడీపీలో చంద్రబాబుతో సమానమైన సీనియారిటీ ఉన్న అశోక్ గజపతి రాజుకు అవినీతి మరకలు అసలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో టీడీపీకి కేంద్రం తరపున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతి రాజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 4 రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం అయితే ఉంది. ఇందులో అశోక్ గజపతి రాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లుగా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. గవర్నర్ పోస్టు కోసం అశోక్ తో మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా పోటీ పడుతున్నప్పటికీ చంద్రబాబు ముగ్గు మాత్రం క్లియర్ గానే ఉన్నట్లు సమాచారం. వచ్చే నెలలో 4 రాష్ట్రాల గవర్నర్ల పేర్లను కేంద్రం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో తమిళనాడు గవర్నర్ బిఎన్ రవిని మార్చే అవకాశం ఉంది. ఆయన స్థానంలో అశోక్ గజపతి రాజుకు ఛాన్స్ దక్కుతుందని తెలుస్తుంది. గతంలో తమిళనాడు గవర్నర్ గా రోసయ్య వంటి వారు పనిచేశారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజుని తమిళనాడు గవర్నర్ గా నియమిస్తే తెలుగు రాష్ట్రాల వారికి అక్కడ మరో అవకాశం లభించినట్లు అవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ కి గవర్నర్ పదవి లభిస్తే కెరీర్ చరమాంకంలో ఆయనతో పాటు టీడీపీ కూడా గౌరవం ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.